హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాప. మీరు గనక ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్లో ఉంటే మీకు ఒక బంపర్ ఆఫర్ ప్రతి నెల మొదటి వారంలో ఉండబోతుంది. అది ఎలా ఉండబోతుందంటే ద గ్రేట్ విజనరీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మీ ఇంటికి రావచ్చేమో, మీ ఇంటి తలుపు కొట్టొచ్చేమో, మీకున్న కష్టాలన్నీ కలెక్టర్లతో వీళ్ళతో డిస్కస్ చేసి వెంటనే మీకు షాపు, లేదంటే మీకు డబ్బులు, లేదంటే మీకు మంచి బిజినెస్ పెట్టించొచ్చేమో. ఎందుకంటే గత కొంతకాలంగా ఈ డ్రామా ఎవ్రీడే డైలీ సీరియల్ లాగా నెలకు ఒక ఎపిసోడ్ రిలీజ్ అవుతూనే ఉంది. ఆయన ప్రజల్లోకి వెళ్ళి మమైకమవుతాం, ఆ డ్రమ్స్ కొడతాం, ఆ చెప్పులు కొడతాం, ఆ మెకానిక్ షాప్ లో మెకానిక్ లా పనిచేస్తూ చైర్ మీద కూర్చొని చేస్తారు, ఆయన కింద కూర్చొని చేయటం. ఆ టీ స్టాల్కి వెళ్ళి బడ్డీ కుట్ట తీసేని మార్చిండి అంటావు, బార్బర్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఏంటి ఎంత సంపాదిస్తున్నావు అని అడగడం. రోజుకు ఒక డ్రామా, రోజుకు ఒక వ్యవహారం జరుగుతూనే ఉంది. ఇది చూసిన ప్రతిసారి మా గుండె అబ్బా మంచి సినిమా ఇండస్ట్రీ ఒక భయంకరమైన ఆర్టిస్ట్ ని మిస్ అయిపోయింది. చంద్రబాబు లాంటి ఆర్టిస్ట్ ఉంటే ఎన్టీ రామారావు అన్నారు, వీళ్ళంతా పోయి ఆస్కారు గీస్కార్లు భాస్కర్లన్నీ మనకే వచ్చాయే అనిపిస్తా ఉంటది. ఎందుకంటే అది మామూలు పెర్ఫార్మెన్స్ కాదు, అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అనమాట. ఎలా ఉంటదంటే ఈ వీక్ జరిగిన పెర్ఫార్మెన్స్ చూస్తే ఆహా, అది బిగ్ బాస్ కన్నా అత్యంత ట్విస్టులతో కూడుకున్నటువంటి పెర్ఫార్మెన్స్ అనమాట. ఆ పెర్ఫార్మెన్స్ గురించి మీకు నేను క్లియర్ గా ఇప్పుడు చెప్పబోతున్నాను. డైరెక్ట్ గా హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి ఒక హెలికాప్టర్ తీసుకొని అంతకుముందు వాళ్ళ టీం 2-3 రోజులు రిక్కీ నిర్వహించి టీడీపీ పార్టీలో ఎవరైతే వాళ్ళ కార్యకర్తల్లో ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి ముందే స్క్రిప్ట్ పూర్తిగా వివరించి, బాసు పెద్ద బాస్ వస్తున్నాడు, వచ్చినప్పుడు ఆయన ఇలా ఉంటాడు, నువ్వు వెళ్ళగానే ఇలా కాళ్ళ మీద పడాలా, ఆ తర్వాత నీ అనుకోకుండా నీకు తెలియకుండా నీకు ఒక మైక్ వచ్చేస్తుంది, ఇంకా నువ్వు అప్పటి నుంచి చంద్రబాబు గారిని పొగుడుతూనే ఉండాలా, విజనరీ అనాలా, అసలు మీరే ఆదర్శం అనాలా, ఇలా స్క్రిప్ట్ అనేది ఆయన బ్రెయిన్ ఎక్కిస్తారు. ఈడ మామూలు ఆర్టిస్టుల టీడీపీలా బాబు రమ్మని అల్లాడితే అని వీళ్ళు తయారవుతారు. ఈ వీక్ కూడా అదే జరిగింది అనమాట. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అకస్మాత్తుగా వస్తే కెమెరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మైకులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆర్టిస్టులు ఎక్కడ దొరుకుతున్నాయి, ఇదంతా ఆలోచించండి ఒకసారి. దిగ్గానే టిక్కర్ కెమెరా పెట్టేస్తారు, ఓ గింబల్ తో ఒకటి ఫాలో అవుతూ ఉంటాడు గింబల్ పట్టుకొని. అదంతా ఒక స్క్రిప్టెడ్ నెరేషన్ లో ఏంటి విషయాలు, ఎంత సంపాదిస్తున్నావు, రెప్యుటేషన్ లియే ఎంత సంపాదిస్తున్నావు, ఇంకేంటి మరి, ఇవే ఉంటాయి. ఇంతకు మించి ఎక్కువ రాలేదు. నా నుంచి నీకేమైనా హెల్ప్ కావాలా, సార్ అమ్మఒడి రాలేదు. అమ్మఒడి కాదు, దాని పేరు తల్లికి వందనం. చిన్నబాబు గారే దాన్ని కనిపెట్టారు. దానికి ఆద్యుడు మన జగన్మోహన్ రెడ్డి కాదు, చిన్నబాబు కనిపెట్టాడు. ఆయన అమ్మఒడి కనిపెట్టాడు, ఈయనేమో తల్లికి వందనం కనిపెట్టాడు. 100 మంది పిల్లల ముందు నాడు నేడు పథకంలో పూర్తి స్థాయిలో రూపాంతరం చెందినటువంటి డిజిటల్ బోర్డు ఉన్నటువంటి స్కూల్లో కూర్చొని ద గ్రేట్ విజనరీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి అతి పెద్ద దారుణమైనటువంటి అబద్ధం తెలుసు కదా. సో ఓకే, అమ్మఒడికి ఎందుకులే సార్, మన మంచి సీరియల్ టాపిక్ లో ఉన్నాం కదా అని చెప్పమంటున్నారు కదా. అంతా వెళ్ళిపోతుంది. చంద్రబాబు నాయుడు కంటే అభిమానం ఏంటో ఆయన చేసిన గొప్ప పనులని చెప్పాలనిపిస్తూ ఉంటుంది నాకు. అదేం మీరు అర్థం చేసుకోరు. మీకేం డైరెక్ట్ గా నేను జరిగిన స్టోరీ గురించే కావాలా, సరే కానివ్వండి. హెలికాప్టర్ దిగ్గానే కరెక్ట్ గా హెలిప్యాడ్ దగ్గరికి ఆటో వచ్చేస్తుంది. అదేంటో మరి నాకు ఇప్పటివరకు హెలిప్యాడ్ దగ్గరికి ఆటోలు పర్మిషన్ ఇస్తారన్న విషయం కూడా నాకు తెలియదు. ఎందుకంటే గతంలో నేను చాలా దూరం నుంచి హెలికాప్టర్ చేసిన దగ్గర నుంచి ఫ్లైట్లు ఎక్కాం, కానీ ఆటోలు ఎప్పుడు ఎయిర్పోర్ట్ లోకి రాలా, ఆటోలు ఎప్పుడు హెలిప్యాడ్ పరిసర ప్రాంతాలకు రానివ్వరు, కనీసం మనుషులు కూడా రానివ్వరు. ఎందుకంటే ఏమైతే తెలియదు కదా, అది చాలా స్పీడ్ కూడా తిరుగుతూ ఉంటాయి ప్రొఫైల్స్, దాని మీద ఏమైనా ఇద్దామో భయంతో. కానీ ఇక్కడ ఆటో డైరెక్ట్ గా వచ్చేసింది. అంటే ఏంటి, వీడు ముందే సెలెక్ట్ చేశారనేగా. ముందే సెలెక్ట్ చేసినాడు, ఆటో వేసుకుని బర్రన హెలికాప్టర్ దగ్గరకు వచ్చాడు. నేను దిగ్గానే ఏంటి విషయాలు అనగానే లప్పక్కన కాళ్ళ మీద పడి కళ్ళకి టక అద్దేసుకున్నాడు. అనగానే వాటి నుంచి వచ్చేసి టక్కన ఒక మైక్ పెట్టేస్తారు ఇద్దరికి. ఇంకా ఆటోలో వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారు బయటికి ఇలా నమస్కారాలు పెడతా ఉంటాడు. సార్ మీరు విజనరీ సార్, అవునా, మీరు నాకు ఆదర్శం సార్, సత్యనాథ్ మైక్రోసాఫ్ట్ సార్, అవును, ఇలా పాడిందే పాటరా పాచిపల్లా మీ ఇష్టం ఫిల్ చేసుకోండి అని
సేమ్ సొల్లు సోది. మన కరెక్ట్గా నాకు జ్ఞానం వచ్చిన 20 సంవత్సరాల నుంచి వింటున్న సొల్లు సొట్ట కబుర్లే అవి వింటాం. ఈ లోపు ఆయన పెట్టే దండాల వైపు నాకు కన్ను వెళ్ళింది. ఎందుకు నాకు అర్థం కాదు. ఇలా తొంగి చూస్తున్నా, ఆటోలో వెళ్తుంటే ఇటు దండం పెడితే అటు. నాకు బయట ఒక్క మనిషి కూడా కనిపించలేదయ్యా. ఈయన దండాలు ఎవరికి పెడుతున్నారు నాకు అర్థం కాదు. అక్కడ మోడీ కూడా అంతే, వెళ్ళేటప్పుడు ఎవరు లేకపోయినా కెమెరాలకి దండాలు పెట్టుకుని వెళ్ళిపోతాడు. ఇక్కడ కెమెరా కాదు, ఆటోలోనే కెమెరా ఫిక్స్ చేశారు కాబట్టి మా సారు ఇంకా అల్లాడిస్తా ఉంటాడు. ఏంటి దండాలు? ఎంత దిగజారిపోయి రాజకీయాలు చేయాలో ప్రతిసారి. చంద్రబాబు గారు, మీరు వెళ్ళే ఒక్కరు పూటకి మీరు ఇచ్చే 4,000కి 2.5 నుంచి 3 కోట్లు మీ టీం వెళ్ళి పర్సన్ ని సెలెక్ట్ చేసుకోవడం కోసం, డిక్కి నిర్వహించడం కోసం, మీకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేసుకోవడం కోసం, హెలికాప్టర్ ఖర్చులు ఎంత, అక్కడికి వచ్చిన తర్వాత మీ సెక్యూరిటీ ఎంత, ఇవన్నీ చూసుకుంటే 2-3 కోట్లు అవుతుందిగా. ఆ 2-3 కోట్లు ఏదో ప్రైజులకి ఇవ్వచ్చుగా. ఇవ్వరు, మనకి పబ్లిసిటీ. అసలు రజనీకాంత్ రేంజ్ లో బిల్డప్లు ఉండాలా, వెనక బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ఉండాలా, గింబల్ తో పాటు 4 ప్రత్యేకమైన కెమెరాలు ఉండాలా, కారు దగ్గరనే మైకి పెట్టే పెద్ద టీం ఉండాలా. ఏంది సార్ ఇది? మీరు సినిమా షూటింగ్ చేస్తున్నట్టుంది కానీ ప్రజలకు ఏదో మంచి చేస్తున్నట్టు అస్సలు లేదు. అప్పుడెప్పుడో గుడ్ మార్నింగ్ ధర్మవరం అని కేతిరెడ్డి చేసేవాడు. ఎంత లైవ్లీగా ఉండేది. మందని వేసుకొని కొంపకి వెళ్ళేవాడు. అటువంటి వ్యక్తిని కాపీ కొడతాం కూడా చేతకట్లేదు సార్ మీకు. మీరేదో లాయల్ గా ఒక్కరే వచ్చి, చంద్రబాబు నాయుడు అనే ముఖ్యమంత్రి వస్తే చుట్టుపక్కల ఒక్క జనం కూడా రావట్లేదంటే ఇంత దరిద్రమైన దారుణమైనటువంటి బ్రతుగా మీద అనిపిస్తుంది చంద్రబాబు గారు. మిమ్మల్ని చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ఊరు వెళ్ళారంటే ఎంతమంది రావాలి, ఎవడు రాడు అదేంటో నాకు అర్థం కాదు. స్క్రిప్టెడ్ మొత్తం. అరే మీరు ఎవడు రావడానికి వీలేదు, ఫుల్ సెక్యూరిటీ, 100 మంది 200 మంది పోలీసులు, వీడితోనే షూటింగ్, ఏటెల్లలో ఆ రోడ్లు ముందే క్లియర్. మా డబ్బులు సార్ ట్యాక్స్ కడుతున్నాం, మీ అమ్మ బఠానీలు తిన్నట్టు తినకండి సార్. అందరు కలిసి పోలీసు వాళ్ళు మీరు అంతా కలిసి అక్కడ చేరి ఏందో మరి నాకు అర్థం కాదు. అంత పిచ్చేయండి సార్, 50 సార్ మీకు అర్థం కాదు. పంచర్లు వేసుకోవాలంటే ఒక వారం పంచర్లోతో ఉండి పంచర్లు నేర్చుకోండి సార్. బడ్డీ కొట్లో ఏదైనా అమ్మాలనిపిస్తే వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలంటే మీరే బడ్డీ కొట్లో ఒక వారం ఉండండి. ఎలా అమ్ముతారు, ఎలా రేట్లు ఉంటాయి మీరు అన్ని తెలుసుకొని ఒక రోజులు తెలుసుకొని 3 రోజులు ఆ బడ్డీ కొట్లో పనిచేయండి. ఆటో నడపాలంటే ఆటో నేర్చుకుని ఒక వీధుల్లోకి వెళ్ళి ఒక 10 రోజులు కస్టమర్స్ని ఎక్కించుకొని తెప్పండి. అప్పుడు కదా అర్థమవుతుంది. నేను లాడు లబక్కలాగా ఆకాశంలోంచి హెలికాప్టర్లు దిగి వెంటనే ఆటో ఎక్కి ఏంది సార్ ఇది చూస్తే ప్రజలు నవ్వుతూ ఉన్నారు మిమ్మల్ని చూసి. మరి ఇంత దిగజారిపోతున్నారు ఎదురా నాయన పబ్లిసిటీ కోసం. రోజుకి నెల ఇది డైలీ సీరియల్ ఏంద్రా స్వామి అని పీకోల్స్ వస్తున్నారు. దీన్ని మళ్ళీ ఐటీడీపీలో సోషల్ మీడియాలో టీడీపీ అఫీషియల్స్ లో ఆటో ఎక్కిన విజనరీ. ఏం సార్ ఆటో ఎక్కేది? ఆటో ఎప్పుడు ఎక్కలేదు మీరు? ఆటో ఎప్పుడు ఎక్కలేదా? మిమ్మల్ని గురించి ఒక ఆయన చెప్తాడు సార్, అది విన్న ప్రతిసారి నిజమా అనిపిస్తుంది. ఎంతవరకు నిజమో నాకు తెలియదు. మొన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఒక సీక్రెట్ రివీల్ చేశాడు. పెద్దిరెడ్డి చెప్పు తీసుకుని మిమ్మల్ని కొట్టాడని. మరి అటువంటిప్పుడు మన స్టేజ్ ఏంటి? కొట్టించుకునే స్టేజ్. కొడితే మరి ఆ తర్వాత నాదెండ్ల ఆయన మాట్లాడతారు, పెద్ద ఆయన పొలిటీషియన్, తిరుపతి రైల్వే స్టేషన్ జేబులు కొట్టేవాడు చంద్రబాబు అని రిపోర్ట్ వచ్చిందమ్మా నాకు అంటాడు. ఇట్లాంటివన్నీ విన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆటో ఎక్కగానే సోషల్ మీడియా వాళ్ళు ఆటో ఎక్కిన విజనరీ, ఫ్లైట్ వేడుకొని ఫ్లైట్ లోనే వచ్చింది, మళ్ళీ ఫ్లైట్ లోనే వెళ్తాడు కదా, మళ్ళీ హెలికాప్టర్ లో వెళ్తాడు. ఈ సోది పబ్లిసిటీలు ఆపేసి జెన్యున్ గా మీకు ఏం చేయాలనిపిస్తుంది? ఒక మెకానిక్ దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది, డ్రెస్ మార్చేయండి, కాస్ట్యూమ్స్ మార్చేయండి, కావాలంటే మైక్ పెట్టుకోండి, కెమెరా పెట్టండి, 2 రోజులు వర్క్ నేర్చుకోండి, 3వ రోజు పంచర్ వేస్తూ వీడియో చేయండి. ఇలా చేయాలి, నేను నేర్చుకున్నా, వీడి కష్టం నాకు తెలిసింది, అప్పుడు సహాయం చేయండి. మీరు అది చేయట్లేదే. లాడు లబకలాగా ఫ్లైట్ దిగి అక్కడికి వచ్చి అక్కడి నుంచి హెలికాప్టర్ ఎక్కి 1 గంట 2 గంటలు అలా తిరిగేసి ఒక్కళ్ళు కూడా దిక్కుది మనం మీ మొహం చూడటానికి కూడా ఎవరు రాపోయినా ఉన్నారనుకో నమస్కారాలు పెట్టి అలా వెళ్తుంటే ఓతున్నారు సార్. నిజంగా ఓతున్నారు. అలా చేయకండి. బాలా సీఎం రేంజ్ మెయింటైన్ చేయండి, లేదంటే పేదోడు రేంజ్కి వెళ్ళి అడిలా ఆలోచించండి. మనంతా సింగపూర్ ఆలోచనలు, హైటెక్ ఆలోచనలు, ఆ ఆలోచనలు మన ఇంట్లో మనకి సరిపోతాయి. ప్రజల దగ్గరికి వెళ్ళి కూడా అదే ఆలోచనలు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ అంటే మళ్ళీ క్వాంటమ్ కంప్యూటర్ మాదే 8 పెట్టర్ అంటారు, కానీ అక్కడ కర్ణాటకలో పెద్ద క్వాంటమ్ వ్యాలీ ఉంది, 24 బైట్స్. అర్థమైందా? మనది ఏది గొప్ప కాదు సార్. మనకి అన్ని డౌన్ లో ఉంటాయి కానీ గొప్పగా చెప్పుకుంటాం. మనకు సంబంధించిన సోషల్ మీడియా, ఎల్లో మీడియా ఊది దాన్ని పబ్లిసిటీ చేస్తాం తప్పించి ప్రజలు ఓతున్నారు, నవ్వుకుంటున్నారు అనే సిగ్గు కూడా లేదు.
ఈ సోషల్ మీడియాకి ఒకసారి ఇంకా ఆలోచించుకోండి ఏంలే, అదే కరెక్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ కామెంట్స్ కింద కామెంట్స్ తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్.